హాయ్ ఆల్. రైస్, పూరి, చపాతీ దేనికైనా టేస్ట్ చాలా బాగుండే సింపుల్ ఎగ్ కర్రీ అయితే చూపిస్తాను. చాలా సింపుల్ ప్రొసీజరు. ఒక ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆనియన్స్, ఒక 2-3 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ స్లైసెస్ లాగా కట్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాడ్చుకోవాలన్నమాట. మనకి ఫాస్ట్గా కలర్ చేంజ్ అవ్వాలి ఫాస్ట్గా వాడాలంటే లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి, వాడిపోతాయి. ఈ మాత్రం మరీ బ్రౌన్ అలా కాకుండా ఈ మాత్రం బ్రౌన్ అయిన తర్వాత మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నేను ఒక మీడియం సైజ్ టమోటా అయితే తీసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా చెక్క, లవంగాలు, ఇలాచి ఒక 2 అండ్ జీడిపప్పు. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా పర్లేదు. ఆరెల్స్ అల్లము తెల్లగడ్డలు కొద్దిగా యాడ్ చేసుకొని మంచిగా పేస్ట్ పట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లో మనం ఇంతకుముందు ఆనియన్స్ వాడ్చుకున్న ప్యాన్లో ఆయిల్లోనే కొద్దిగా కారము, ఉప్పు వేసి లైట్గా టాస్ చేసుకొని దాంతోనే మనం ఎగ్స్ ఉడికించుకున్న వాటికి చిన్న చిన్నగా ఘాట్లు అయితే పెట్టుకోండి చాకుతో. ఎందుకంటే మనకి దాంతో ఉప్పు కారం వెళ్ళి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దట్టు ఎగ్ వాడిందంటే ఆ టేస్టే చేంజ్ అవుతుంది అనమాట. దీనిపైన ఒక లిడ్ ఆర్ ప్లేట్ ఏదైనా క్లోజ్ చేసుకొని ఎగ్స్ అయితే వాడ్చుకోండి. ఆరెల్స్ ఆయిల్లో నుంచి అవి మనకి పేలినట్టు అయిపోతాయి అన్నమాట. ఇలా లైట్గా వాడ్చుకున్న తర్వాత ఎగ్స్ తీసేసుకొని అదే ఆయిల్లో జీలకర్ర అండ్ ఆవాలు, మీకు కావాలంటే ఆయిల్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసి నేను లైట్గా మిక్సీ కడుక్కున్నంత వాటర్ మాత్రమే దీంతోకి యాడ్ చేసుకున్నాను అనమాట. యాడ్ చేసేసుకొని థిక్గా అయ్యేంత వరకు వాడ్చుకోవాలి. దీంతో నేను కరివేపాకు కొద్దిగా, మిర్చి కొద్దిగా టేస్ట్కి మాత్రం యాడ్ చేశాను. ఈ మాత్రం థిక్కి కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టుకొని మాత్రమే కర్డ్ యాడ్ చేసుకోవాలి. ఆరెల్స్ మనకి ఎక్కువ ఉంటల్లాగా అయిపోయి కర్డ్ కర్రీలో మిక్స్ అవ్వదన్నమాట. మిక్స్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలిపేసుకోవాలి. దీంతోకే మన టేస్ట్కి సరిపోయేంత కారము నేనైతే 2 టేబుల్ స్పూన్స్ చిన్న స్పూన్స్తో 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ధనియాల పొడి అండ్ ఉప్పు వేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇది బాగా కలిసేంత వరకు స్లోగా ఇప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని దీంతోకైతే ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ యాడ్ చేసుకొని కూడా ఇది మొత్తము ఎగ్స్కి అంతా అబ్జర్వ్ అయ్యేలాగా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ ఎగ్ మనం ఘాట్లు పెట్టుకుంటాం కాబట్టి ఈ మసాలా అంతా చేరి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఎగ్స్ ఎస్పెషల్లీ ఎందుకంటే ఎగ్స్ నార్మల్గా చప్పగా టేస్ట్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకొని కొద్దిసేపు ఉడికిన తర్వాత ఫైనల్గా నేనైతే కొద్దిగా కసూరి మేతి అండ్ గరం మసాలా వేసి కలిపేసుకొని దించుకున్నాను అనమాట. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి, మీరు లైక్ చేస్తారు. నెక్స్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, యూస్ఫుల్ అయినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే వీడియో.